కొత్త సీన్లు యాడ్ చేస్తున్నాం. అది చూసాక జాన్వి పాత్ర మీకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా ఒకే సినిమా గురించి చర్చ నడుస్తోంది. థియేటర్ల దగ్గర అభిమానుల సందడి, సోషల్ మీడియాలో రివ్యూల హంగామా, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం. ఇవన్నీ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేశారు. అవును, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పెద్ది గురించే. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేస్తుంది. ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడం ఒక ఎత్తైతే, అదే టాక్ రోజు రోజుకు మరింత పెరగడం మరో ఎత్తు. పెద్ది విషయంలో అదే జరిగింది. మొదట అభిమానులు ఎంజాయ్ చేశారు, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో మొదట చెప్పాల్సింది బుచ్చిబాబు సనా విజన్. తన కథను ఎంత ఎమోషనల్గా, ఎంత పవర్ఫుల్గా ప్రేక్షకులకు ముందుంచాలో ఆయనకు బాగా తెలుసు. మాస్ ఎలిమెంట్స్తో పాటు బలమైన ఎమోషన్స్, రూరల్ ఫీల్, కమర్షియల్ ప్యాకేజింగ్ ఇవన్నీ కలిపి పెద్దిని ఒక కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్గా మార్చాయి. ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన చరణ్ పెద్దిలో మాత్రం మరో కొత్త కోణాన్ని చూపించారు. ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చాలా మంది సినీ అభిమానులు ఇది చరణ్ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్లలో ఒకటి అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తే ఆశ్చర్యం కలగక మారదు. ఓవర్సీస్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ క్లైమాక్స్, రామ్ చరణ్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శలు కూడా ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. అందుకే పెద్ది 2026 సౌత్ ఇండియాలో నంబర్ 1 గ్రాసర్గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు చిత్ర బృందం తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు వారు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అందులో అందరినీ ఎక్కువగా ఎగ్జైట్ చేసిన విషయం ఏంటంటే, సినిమాలో కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నట్లుగా బుచ్చిబాబు ప్రకటించడం. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటికే బ్లాక్ బస్టర్గా దూసుకుపోతున్న పెద్దికి ఇప్పుడు మరిన్ని సీన్స్ జత కాబోతున్నాయి. బుచ్చిబాబు మాట్లాడుతూ 3 కొత్త సన్నివేశాలు ఇప్పటికే ఎడిట్ చేశాం. ఈ బుధవారం నుంచి థియేటర్లలో యాడ్ అవుతాయి అని తెలిపారు. ఇది అభిమానులకు నిజంగా సర్ప్రైజ్ న్యూస్. సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ట్రిమ్ చేస్తారు, కానీ ఇక్కడ అదనపు సీన్స్ జోడించడం సినిమాపై క్రేజ్ ఎంత ఉందో చూపిస్తోంది. ఆయన చెప్పిన ప్రకారం హీరోయిన్ కు సంబంధించిన 3 ముఖ్యమైన సన్నివేశాలు జోడించబోతున్నారు. అలాగే జగపతి బాబు పాత్రకు సంబంధించిన మరో ప్రత్యేక సీన్ కూడా ఉండబోతోంది. ఈ సన్నివేశాలు సినిమాలు మిస్ అయిన కొన్ని ఎమోషనల్ లేయర్స్ ను మరింత బలంగా చూపిస్తాయని తెలిపారు. ప్రత్యేకంగా హీరోయిన్ పాత్ర గురించి బుచ్చిబాబు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జాహ్నవి కపూర్ పాత్రకు సంబంధించిన 2-3 సన్నివేశాలు యాడ్ చేసిన తర్వాత ప్రేక్షకులు ఆమె క్యారెక్టర్తో ఇంకా బాగా కనెక్ట్ అవుతారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం, ఎందుకంటే ఇప్పటికే ప్రేక్షకులు సినిమాను బాగా రిసీవ్ చేశారు. అలాంటి సమయంలో క్యారెక్టర్ డెప్త్ పెరిగే సీన్స్ యాడ్ చేస్తే సినిమా ఎమోషనల్ ఇంపాక్ట్ మరింత పెరిగే అవకాశం ఉంది. బుచ్చిబాబు మరో ఆసక్తికరమైన విషయం కూడా షేర్ చేశారు. 95% మంది ప్రేక్షకులు సినిమా కంటెంట్, కథ గొప్పతనం, రామ్ చరణ్ గారి నటనను ప్రశంసించారు అని అన్నారు. దర్శకుడిగా ఇలాంటి మాటలు వినడం ఎంత సంతృప్తి ఇస్తుందో ఊహించవచ్చు. ఆయన చెప్పిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అయితే అందరినీ టచ్ చేసింది. నేను కారులో వెళ్తుంటే ఒక ఆటో డ్రైవర్ తన అమ్మగారితో వచ్చి 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్కి వచ్చాను, చాలా అద్భుతమైన సినిమా తీసావు బాబు అని చెప్పాడు అని బుచ్చిబాబు అన్నారు. ఇది సాధారణ కాంప్లిమెంట్ కాదు, ఎందుకంటే ఒక సినిమా నిజంగా హిట్ అయిందని చెప్పేది కేవలం కలెక్షన్స్ కాదు, అలాంటి భావోద్వేగ స్పందన. 25 సంవత్సరాలుగా థియేటర్కు రాని వ్యక్తిని మళ్ళీ థియేటర్కు రప్పించగలిగితే ఆ సినిమా ప్రజల హృదయాలను తాకిందని అర్థం. బుచ్చిబాబు కూడా అదే భావోద్వేగంతో ఆ మాట నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అన్నారు. దర్శకుడిగా తన కష్టానికి వచ్చిన అసలైన రివార్డ్ అదే అని ఆయన భావించారు. ఇప్పుడు అందరి దృష్టి బుధవారం యాడ్ అయ్యే కొత్త సన్నివేశాలపైనే ఉంది. ఈ అదనపు సీన్స్ తర్వాత పెద్ది రన్ ఇంకా బలపడుతుందా, కలెక్షన్స్ మరింత పెరుగుతాయా అనే ఆసక్తి నెలకొంది. ఒక విషయం మాత్రం క్లియర్, పెద్ది కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, ప్రేక్షకులతో ఎమోషనల్ కనెక్షన్స్ ఏర్పరచుకున్న సినిమా. అందుకే ఈ స్థాయిలో ఆదరణ దక్కుతుంది. మరి మీరు పెద్ది చూసారా? రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? కొత్తగా యాడ్ చేయబోతున్న సీన్స్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.